స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులను సరిచేసుకునేందుకు వచ్చే నెల 31వ తారీఖు వరకు అవకాశం కల్పిస్తున్నట్లు పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వారం నుంచి మన మిత్ర వాట్సాప్ లోను దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. విజయవాడలోని కానూరులో సివిల్ సప్లైన్స్ భవన్ లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఆధార్ సమాచారం ఆధారంగా స్మార్ట్ రేషన్ కార్డును ముద్రించినట్లు తెలిపారు. ఆధార్ కార్డులో పేరు, చిరునామాలు మార్పులు చేసుకోకపోవడం వల్లే కొందరి కార్డుల్లో వివరాలు తప్పులు దొరలాయని పేర్కొన్నారు. నూతన సాంకేతికతతో క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ రేస్ కార్డులను కొన్ని చోట్ల 95%, మరికొన్ని చోట్ల 85% పంపిణీ చేయడం జరిగిందన్నారు. 4 విడతల్లో 1.45 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రేషన్ తీసుకోవడంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే ఆయా షాప్ వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ ను స్మార్ట్ ఫోన్ తో స్కాన్ చేసి పౌర సరఫరాల శాఖ దృష్టికి తీసుకురావచ్చన్నారు. వచ్చే నెల 31 తేదీ వరకు స్మార్ట్ రేషన్ కార్డులు ఉచితంగా పంపిణీ చేస్తామని, నవంబర్ 1 నుంచి నామినల్ ఫీజు 35,000 రూపాయలు చెల్లిస్తే కార్డులు పోస్టులు ఇంటికి పంపిస్తామని తెలిపారు. వరుసగా 3 నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డు ఇనాక్టివేట్ అవుతుందని, సమీపంలోని సచివాలయానికి వెళ్లి సమాచారం ఇస్తే కార్డును యాక్టివేట్ చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో 4.42 కోట్ల మందికి ప్రతి నెల రేషన్ను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 97.59 లక్షల మందికి తొలి విడతలో దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు అందించామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో 5 కేజీల సిలిండర్లకు బదులు 14.2 కేజీల సిలిండర్ అందిస్తున్నట్లు చెప్పారు.